హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరితే ఎక్కడ ఆగాలి గురుగారు? స్టే అంటే ముందు రోజు రాత్రి వెళ్ళాల్సి వస్తది ముందు కాబట్టి రోజు మధ్యాహ్నం ఇటు బయలుదేరితే నైట్ 10 గంటలకు అక్కడికెళ్ళిపోతాం. ఎక్కడ ద్రాక్షారామమా? ఎక్కడ? నియరెస్ట్ వారి ముందు జన్మ నక్షత్ర పాద ఆ! ఆలయం ఎక్కడుందో ఆ ఊరికి చూసుకొని, అంటే ఆ ఇప్పుడు ఊరికి మనం దగ్గరలో ఉన్న ఊరు. కాదు గురుగారు. మనం ఒక గ్రూప్‌గా ఎళ్తారు గదా! ఎళ్ళినప్పుడు అందరూ అప్పుడు ఒక ద్రాక్షారామం దగ్గర ఆగటమే బెటర్. ఆ! లేతే రాజమండ్రి అటు ఆ! నియరెస్ట్ అచ్చా! పాయింట్ కాకినాడ ఆ! ఓకే. అట్లా చోటాక అక్కడి నుంచి ఇవన్నీ చూసుకురావచ్చు. ఓకే. ఓకే. అవి ఓకే. చేసుకోవచ్చు. హ్మ్. అట్లాంటిది మీరు ఆర్గనైజ్ చేస్తానంటే మనం తప్పకుండా అండి. మాకు చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ 10 మంది రెడీ అయ్యారు గాబట్టి, చేద్దాం. నెలకొకసారి అట్లా ఏదన్నా పెట్టుకుంటే, అట్లా. ఆ రోజు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, వివరాలు ఇంకా ఏమన్నా ఉన్నా గూడా ముందు ముందు తెలియజేద్దాం మనం. ఓకే. మొత్తం ఒక బస్‌కి సరిపడా ఒక 50 మంది అంతేనండి బస్సు? అంతమంది వస్తారో ఎంత 50 మంది కన్నా ఒక 10, 20 మంది అచ్చా! స్మాల్ గ్రూప్ 20 బెటర్. మంది గ్రూప్ పెట్టేద్దామా? ఆ! ఓకే. ఒక 10 మంది, 11 మంది అట్లా అయితే రైట్. రైట్. అందరికి బావుంటుంది. అవునా? మరి ఓకే. 50 మంది అయితే పంచారామాల గుళ్ళు చూడటానికి వెళ్ళినట్టు అయిపోద్ది. అసలు పర్పస్ అసలు పర్పస్ సాల్వ్ అవ్వదు. ఒక ఓకే. ఓకే. కుటుంబం ఉందంటే కుటుంబంలో ముగ్గురో, నలుగురో ఉంటారు. హ్మ్. ఒక్కోసారి ఒకే కుటుంబంలో అదే నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. అచ్చా! అటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇది చేసుకోవటం మంచిది. ఓకే. ఓకే. ఒకే కుటుంబంలో ఒకే నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఉండటం అంత మంచిది కాదు. ఓకే. అటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇటువంటివి చేసుకుంటే బావుంటుంది. గురుగారు ఇంకొక డౌటు. ఇప్పుడు నక్షత్ర పాదాన్ని బట్టి శివాలయాలకెళ్ళమని జెప్పారు మీరు. కానీ నక్షత్ర పాదాలను బట్టి ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ దేవుడిని కొలవాలి అనేది ఉంటుందా ఏమన్నా? హ్మ్. నక్షత్రాలు వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే. ఏ దేవుడిని కొలవాలని కాదు. ఆ! వారు ఏ రకమైన భక్తి భావం కలిగి ఉంటారు. అచ్చా! జన్మ జాతకం ప్రకారం మన పంచమ స్థానం, నవమ స్థానం ఓకే. మన ధర్మాన్ని, మన ధర్మ నిరతిని తెలియజేస్తదన్నమాట. ఆహా! ఆత్మ త్రికోణం. ఓకే. 1, 5, 9. పంచమ స్థానం, సప్తమ స్థానం. తొమ్మిదో స్థానం. అచ్చా! నమస్తే. ఆ! పంచమేమో విద్య, హ్మ్. జ్ఞానం, భక్తి ఓకే. అన్నమాట. ఓకే. 9 ఏంటంటే హైయెస్ట్ లెవెల్ అన్నమాట. హ్మ్. పూర్వపుణ్య స్థానం అన్నమాట. సో, పంచమాధిపతి ఎవరు? పంచమంలో ఏ గ్రహం ఉన్నది? అనే దాన్ని బట్టి వాళ్ళ భక్తిభావం వస్తది. ఓకే. అట్లాగే 9లో ఎవరున్నారు? 9లో ఏ గ్రహం ఉన్నదనేది వాళ్ళ కులదైవం. వాళ్ళ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దైవం ఎవరో అది తెలియజేస్తది. ఓకే. వాళ్ళ నక్షత్రం ఉంటది. ఆ అచ్చా! నక్షత్రాన్ని బట్టి కూడా వాళ్ళకి నక్షత్రాది దేవత భక్తి కూడా వస్తదన్నమాట. అవునా? ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆహ్, ఈ మన గ్రహాల్లో 2 వర్గాలు ఉన్నాయని చెప్పాం. అవును. గురువర్గం, శని వర్గం. అవును. గురువర్గ గ్రహాలన్నిటికీ కారకుడు శివుడు. ఓకే. అధిపతి శివుడు. శని అచ్చా! వర్గ గ్రహాలకి కారకుడేమో శని. విష్ణువు. అచ్చా! విష్ణువా? ఓహ్! వైష్ణవులన్నమాట. అదేంటి గురుగారు దీనిలో పాపగ్రహాలంటారు గదా కొన్ని. పాపగ్రహాలు, పుణ్యగ్రహాలు కల్పించినవన్నమాట. అచ్చా! కల్పించి అవేం లేవు. గ్రహం ఎవరి డ్యూటీ వాళ్ళు అచ్చచ్చా! రైట్. చేస్తారన్నమాట. రైట్. ఓకే. కాపోతే వీళ్ళు శని వర్గం, గురు వర్గం అని చేశారన్నమాట ఓకే. ఇదివరకు. ఆ! శని, రాహువు, కేతువు, శని, శుక్ర, రాహు, కేతువులు వీళ్ళని ఒక వర్గం చేశారు. వీళ్ళని విష్ణుమూర్తి అధిపతా? వీళ్ళంతా శని వర్గ గ్రహాలు వైష్ణవులన్నమాట. ఆహా! ఓకే. ఇక గురువు, సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి కుజుడు ఆ! 4. ఆ! ఈ 4 గ్రహాలు ఒక వర్గం అన్నమాట. ఓకే. బుధుడు మధ్యలో అటు ఇటు ఉంటాడన్నమాట. ఓహోహో! బుధుడు 2 వైపులా ఉంటాడు. ఓకే. మీ రిపోర్టర్స్ లాగా. రిపోర్టర్స్‌లాగా. కాస్త మీ మీడియాకి అధిపతి గురువు. అవునా? కమ్యూనికేషన్స్‌కి అధిపతి ఇది సరే బుధుడు. బుధుడు. ఆ! బుధుడు. ఆ! కమ్యూనికేషన్స్‌కి, మీడియాకి, ఈ కళలకి, ఈ ఈ చతురతకి, జోకులకి నారాయణ. 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 మావాడు. నారాయణ తత్వం ఆ! జర్నలిస్ట్. ఈ ఓహో! జర్నలిజానికి అన్నిటికీ అధిపతి బుధుడు. అందుకు సూపర్. అటు ఇటు ఉంటాడన్నమాట. ఓకే. సో, ఇది ఒక రకమైన వర్గీకరణ. ఓకే. ఇంకా గ్రహాల వైపు వరకు చూస్తే ఈ గురువు, సూర్య, చంద్రులు వచ్చేసరికి శివతత్వం ఉంటారు. ఓకే. ఈ శని, బుధుడు శని, బుధుడు ఉండేసరికి వైష్ణవ తత్వం. వైష్ణవ తత్వం. ఇంక చంద్రుడు, శుక్రుడు మాత్రం అమ్మవారు అన్నమాట. చంద్రుడు, శుక్రుడు శ్రీ ఓహ్! గ్రహాలు శాక్తేయం అంటారా? శాక్తేయం. శాక్తేయం. అదే మన హిందూ ఆరాధన పద్ధతిలో శైవం, వైష్ణవం, శాక్తేయం. శాక్తేయం. అవును. ఎవరైతే ఈ నక్షత్రాల ఈ గ్రహాల రాసుల్లో గాని, ఆ గ్రహాల నక్షత్రాల్లో గాని పుట్టారో వారికి ఆ రకమైన దైవభక్తి వస్తుందన్నమాట. ఓహోహో! ఉదాహరణకి పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి శివభక్తి ఉంటుంది. ఓకే. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి విష్ణు భక్తి ఉంటుంది. ఓకే. స్వాతి అటువంటి నక్షత్రాలు, రాహు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి అమ్మవారి మీద భక్తి. ఓకే. అట్లాగా వారు ఆ అచ్చచ్చ! రకమైన దేవతను ఆరాధిస్తారు. ఓకే. ఓకే. అది కాక వారి ఆ పంచమ స్థానంలో పంచమ స్థానాన్ని బట్టి వారి కులదైవం ఎవరో తెలుస్తుంది. 9వ స్థానాన్ని బట్టి కులదైవం తెలుస్తుంది. ఓకే. పంచమ స్థానాన్ని బట్టి వారు ఏ దేవతను ఆరాధించాలో అనేది కూడా తెలుస్తుంది. ఓకే. సో, ఈ 3 కాంబినేషన్లు చేస్తారన్నమాట. ఓకే. ఇప్పుడు అందరూ శివాలయాలు దర్శిస్తారు.
వైష్ణవాలు తిరుపతి అవసరం ఆపద మొక్కులు అవసరమైనటువంటి వైష్ణవికి వెళ్తారు. హ్మ్. ఈ కొన్ని కొన్ని అమ్మవారు గ్రామ దేవత ఎక్కువ హ్మ్. అమ్మవారు ఎక్కువ గ్రామ దేవత అంటారనమాట. అసలు ఎవరైనా అచ్చా! సరే ఊరు దాటి బయటికి వెళ్ళేప్పుడు గ్రామ లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళేప్పుడు వేరే పుణ్య క్షేత్రాలకు వెళ్ళేప్పుడు కూడా ముందు అమ్మవారి గ్రామ దేవతని దర్శించి ఆమె అనుమతి తీసుకోవాలి. అవును. మళ్ళీ వచ్చేప్పుడు కూడా ఆమె అనుమతి తీసుకోవాలి. హ్మ్. బా ప్రతి ఏదైనా ముఖ్య కార్యం జరిపేప్పుడు కూడా చెప్తారు. ఓకే. శచి బ శచీపురంధరాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, లక్ష్మీ నారాయణాభ్యో నమః, బ్రహ్మ భారతాభ్యో నమః, మాతా పితృదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః. ఇలా వీళ్ళందరూ గురుదేభ్యో నమః. ఈ 7, 8 మందికి నమస్కారాలు చేసి ఏదైనా కార్యం బా ప్రారంభించాలి. ఈ మధ్య అంటే ఆధ్యాత్మిక సామ్రాజ్యాధిపతిగా చెప్పుకుంటాడాయన. కానీ నిత్యం వివాదాల కేంద్ర బిందువు ఆయన చిన్నజీయర్ స్వామి గారు. ఆయన ఈ మధ్య ఇంకొక మాట అన్నాడు. రాముడు గొప్ప, శివుడు గొప్ప అని. రాముడు శివుడిని పూజించడం ఏంటి? అంటే నాకు అర్థం కాల. ఇదేం వివాదం? ఈయన చూసాడా? అసలు ఏంటి? అసలు ఈ రాముడు గొప్ప, శివుడు గొప్ప అనే వివాదం ఎందుకొచ్చింది గురూజీ అసలు? ఈ వివాదాలనేవి పూర్వకాలం నుంచే ఉన్నాయండి. ఓకే. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎవరెవరి గ్రహగతులు బట్టి శైవం, వైష్ణవం, శాక్తేయం ఫాలో అవుతూ ఉంటారు. అవును. అయితే ఒక కాలంలో ఏం జరిగిందంటే వీరు శైవులు, వైష్ణవులు కొట్టుకున్నారు. పరస్పరం అమ్మో! విభేదించుకున్నారు. అది చంపుకున్నారు. చంపుకున్నది మన హిందూ మతంలోనే కాదు మిగతా మతంలో కూడా జరిగినాయి. అవును. ముస్లిమ్స్‌లో కూడా షియాలు, సున్నీలకి అవును. పడదు. అవును. అట్లాగే క్రిస్టియానిటీ కూడా జీసస్ క్రీస్తుకున్న 12 మంది శిష్యులు 12 రకాల మార్గాలు తీసుకున్నారు. క్యాథలిక్‌లు, రామన్ క్యాథలిక్‌లు, ప్రొటెస్టెంట్లు అట్లా. అవును. అవును. వాళ్ళు కూడా విభేదించుకొని యుద్ధాలు చేశారు. అవును. అట్లా మన హిందూ సమాజం, హిందూ దేశం వచ్చేసరికి ఏం జరిగిందంటే శైవం, వైష్ణవం, శాక్తేయం ఇలా ఫాలో అవుతున్నారు. అందులో అన్నిట్లోనే అతున్నట్టే దీనిలో కూడా అతి హ్మ్. చేసేవాళ్ళు ఉంటారు కనుక వీరశైవం, వీర వైష్ణవం, వీర అచ్చా! శాక్తేయాలు కూడా వచ్చినాయి. ఆ! చాలామంది వీరశైవులేమో ఈ త్రిశూలాలు గుచ్చుకోవటం, వాటి మీద పడుకోవటం, అవునవును. కంఠంలో గుచ్చుకోవటం అటువంటివి చేశారు. ఆ! వీర వైష్ణవులేమో భుజాల మీద శంకు చక్రాలు కాల్చి ముద్రలు వేసుకున్నారు. ఆ! అటువంటి చాలా పోకడలు జరిగినాయి. ఓకే. అట్లాగే ఈ శాక్తేయంలో అమ్మవారికేమో బలులు అర్పించారు. ఈ ఓకే. మూడిట్లో చెప్పిందేంటంటే అభిషేక ప్రియో శివః, అలంకార ప్రియో విష్ణుః, ఆహార ప్రియో మాతుః. హ్మ్. శివుడికి అభిషేకం చేయాలి. ఆ విష్ణువు అలంకారం చేసుకుంటాడు. అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలి. ఓకే. ఇది ఒక ఆచారం. అవును. ఈ 3 మనం నిత్యం చేసేవే. మనం మార్నింగ్ లేచి స్నానం చేసామంటే అది అభిషేకం. అవును. మనం డ్రెస్ చేసుకున్నామంటే అది అలంకారం. అలంకారం. టిఫిన్ చేసామంటే అది ఆహారం. నైవేద్యం. నైవేద్యం. అవును. ఇవన్నీ మనిషిలో ఉన్నవే. ఇవన్నీ బయటికి తీసుకొస్తే ఎట్లా అవుతుందన్నమాట. ఓకే. అభిషేక ప్రియో శివః, అలంకార ప్రియో విష్ణుః, ఆహార ప్రియో మాతృః. ఈ రకమైన ఉన్నాయి. ఇవి విపరీతంగా ఈ వీర వైష్ణవ, వీరశైవం వచ్చేసినప్పుడు ఈ రకమైన పోకడలు వస్తుంటే దీన్ని ఓకే. చాలామంది నిరసించారు. అవును. అక్కడ వారికి ఎక్కువగా జంతు బలులు కనిపించినాయి. హ్మ్. వీటినే జంతు బలులు ఇస్తున్నారు, జీవహింస చేస్తున్నారు. హ్మ్. జీవహింస చెయ్యరాదు అని చెప్పి జైన మతం వచ్చిందనమాట. ఓకే. మహావీర్ జైన్ మతాన్ని స్థాపించారు. ఓకే. అప్పుడు దీన్ని నిరసించి కొంతమంది దానిలోకి వెళ్ళారు. సాత్విక ఆహారం హ్మ్. అది ఎక్కువగా గుజరాత్ అయ్యారే సేట్లు, అవును. మార్వాడీలు అటువంటి ఫాలో అయ్యారు. అవును. అది ఇంకా ఉండగా వారు ఎక్కువగా అట్లే కాకుండా సామాన్య జనం కూడా ఇట్లాగ దీన్ని నిరసించినప్పుడు బౌద్ధం వచ్చింది. బౌద్ధం వచ్చింది. బుద్ధుడు యెస్. వచ్చి బౌద్ధ మతం స్థాపించాడు. అవును. అప్పుడు ఇన్ని రకాల కలగూర గంపలాగా ఉన్నప్పుడు ఆదిశంకరాచార్యుడు వచ్చాడు. హ్మ్. ఆ శంకరాచార్యుడు వచ్చి ఒక సిస్టమ్ని ఆయన పెట్టాడు అనమాట. పంచాయతన సిస్టమ్ అని చెప్పాడు. హ్మ్. ఆయన ఇచ్చిన వాంగ్మయం తిరుగులేని వాంగ్మయం. హ్మ్. అందులో ఆయన అన్ని సౌరం, శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణపత్యం ఏ రకమైన ఆరాధనలు ఎటువంటి స్తోత్రాలు ఆయన ఇచ్చిన తిరుగులేనటువంటి స్తోత్రాలు ఆ! వాంగ్మయం ఇచ్చారు ఆయన. అవి ఫాలో అవ్వని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే పంచాయతనం అనే ఒక సిస్టమ్ పెట్టారనమాట. 5గురు ఆరాధన చేయాలి. ఆ! ఎక్కడైతే ఇప్పుడు శివ పంచాయతనం శివుడు మెయిన్ డైట్గా ఆరాధిస్తే ఆ చుట్టూ విష్ణువు, అమ్మవారు, గణపతి, కుమారస్వామి వాళ్ళ నలుగురిని పెట్టాలి. ఆ! అది శివ పంచాయతనం అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ గ్రహాల నుంచే వచ్చినాయి. హ్మ్. పంచభౌతికమైన ప్రపంచం, పంచభూతాలు ఉన్నాయి కదా, అవును. వాయువు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, ఆ! ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఆయతనవాన్ భవతి అనే వేద మంత్రంలో చెప్తారు. ఆ! ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నోరాప, ఆపో భూమి. హ్మ్. ఆకాశం అనేది శూన్యం. ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది. ఒక ప్లేస్ మనం తీసుకుంటే ఒక అవును. గ్లాస్ జార్ పెట్టమంటే ఖాళీ ఉందంటారు అది. కానీ అవును. ఖాళీ ఉండదు, దానిలో వాయువు ఉంటుంది. వాయువు ఉంటది. దాన్ని కొంచెం వేడి చేస్తే అది కొంచెం వ్యాపిస్తుంది. అవును. చల్లబడితే తగ్గుతుంది. లిక్విడ్లోకి వస్తుంది. అవును. ఇంకా కూల్ అయిందంటే సాలిడ్ అవుతుంది.
అవును. ఇవే పంచభూతాల తత్వాలు అన్నమాట. పంచభూతాలకు సంబంధించిన గ్రహాలు కూడా ఓకే. ఆక్వతత్వం నుంచి ఒకటి వస్తుంది. రైట్. అప్పుడు ఆకాశతత్వానికి శివుడు, వాయుతత్వానికి అమ్మవారు, జలతత్వానికి విష్ణువు, భూతత్వానికి వచ్చి గణపతి, ఈ అగ్నితత్వానికి వచ్చి సూర్యుడు చేశారు. ఇందులో మళ్ళీ అగ్నితత్వానికి కుమారస్వామి, కార్తికేయుడు అని చెప్పారు అనమాట. అలాగే భూతత్వాన్ని విశ్వక్సేనుడు అని చెప్పారు. ఈ రకమైన తత్వం ఉంటుంది. ఇదే వాస్తులోకి కూడా వచ్చిందండి. అచ్చా అచ్చా. ఇప్పుడు మేము పెట్టినప్పుడు పంచాయతనం పెట్టినప్పుడు ఈశాన్యంలో జలతత్వం ఉండాలి. అందుకు వాటర్ పెట్టమన్నారు. ఆగ్నేయంలో అగ్నితత్వం ఉండాలి. అక్కడ వంటగది పెట్టమన్నారు. అక్కడ అగ్ని అంటే కుమారస్వామి కానీ సూర్యుడు కానీ ఉండాలి. వాయువ్యంలో అమ్మవారు ఉంటుంది అనమాట. లక్ష్మీదేవి వాయువు నుంచి, అమ్మవారిని వాయువు నుంచి వస్తుంది. ఇంకా నైరుతిలో భూతత్వం అంటే బరువు స్థిరం ఉండాలని. అందుకు భూతత్వానికి కారకుడు శివ పంచాయతనం చేసినప్పుడు మధ్యలో శివుడు ఉంటే విష్ణువు జలస్వరూపం అన్నమాట. హరిపాదాలు పుట్టావంటే గంగమ్మ అంటే జలం, గంగ అనేది హరిపాదం. అలా విష్ణు అప్పుడు జలతత్వానికి కారకుడు ఈశాన్యంలో పెడతారు. ఆగ్నేయంలోనేమో సూర్యుని కానీ కార్తికేయుని కానీ ప్రతిష్ఠిస్తారు. నైరుతిలోనేమో గణపతిని ప్రతిష్ఠిస్తారు, భూతత్వం. అందుకే ఇప్పుడు గణపతి నవరాత్రులు చేసే ఇప్పుడు మట్టి విగ్రహాలు పెట్టండి అంటున్నారు. ఇంకా వాయువులో వచ్చేసరికి అమ్మవారు భూతత్వం కాబట్టి ఇవి చేయించారు. దీన్నే ఇంకా కిందకి తీసుకొచ్చి వాస్తు అనేసరికి ఈశాన్యం గుంట, ఆగ్నేయం మంట, నైరుతి పెంట, వాయం పంట అనే లెవెల్ తీసుకొచ్చారు. అట్లాగే శివ పంచాయతీ అనేది ఈ సిస్టమ్. అట్లాగే విష్ణువు ఉన్నప్పుడు విష్ణు పంచాయతీ, విష్ణు మధ్యలో ఉన్నాడంటే ఈశాన్యంలో శివుడు ఉంటాడు, ఆగ్నేయంలో సూర్యుడు ఉంటాడు, వాయువులో అమ్మవారు లక్ష్మీదేవి, నైరుతిలో గణపతి కానీ అలా ప్రతిష్ఠిస్తారు. అలాగే అంబికా పంచాయతీ, అమ్మవారిని తీసుకుంటే అంబికా పంచాయతీ. ఇలా సౌర పంచాయతీను గాణపత్యం కూడా పెట్టారు అన్నమాట. ఈ రకమైన సిస్టమ్ చేసి ఈ రకమైన ఆరాధనా పద్ధతులు పెట్టి ఈ బలులు అవి చేసి మాంసాహారాలు ఇస్తున్నారనే తగ్గించి సాత్వికాహారానికి పెట్టి ఈ పులిహోర నైవేద్యం, చిత్రాన్నం, పొంగల్ అటువంటివి కూడా ప్రిస్క్రైబ్ చేసి అమ్మవారి తత్వాన్ని అంతా శ్రీచక్రంలో ప్రతిష్ఠించి చేశారు. అలాగా ఆదిశంకరాచార్యులు ఒక హిందూ మతాన్ని ఇంత సిస్టమైజ్ చేసి ఏ రకమైన ఆరాధన పద్ధతులు చేసుకోండి అని చెప్పినప్పుడు మళ్ళీ ఈ రోజు మళ్ళీ శివుడు గొప్ప రాముడు గొప్ప అనే వివాదం తెలియదాట ఎంతవరకు అర్థం? అలాగే ఇప్పుడు ఈ రకమైన వివాదాలు సృష్టించే వాళ్ళు ఆదిశంకరాచార్యుల కన్నా గొప్పవారా? కాదు కదా. అది వారి విజయం.